పడుతర శౌర్య సంపద తపంబున దిక్కే పరేక భూమి యౌనటుల జగత్తును ప్రజభాగ్య భర్తను సేయవాడా సంకటపడి దేవభోటి శ్రీకాంతుని చదువుగానుగాక కుటిలున ఘోరమీ గద ఉగ్రవ సైతమూర్తి నై మరుక్షణమే బ్రహ్మచారి దర్శనమా. ఓహో దానవేంద్రుల దూర్దండ పరాక్రమశాలై వెలుగొందుతున్నారు. పరాక్రమములకేమి గాని నారద నన్ను పలకరించగనే పోతున్నాము. సరి ఇది ఒక తిరస్కారముగా పరిగణించినవా? ఏమి ఇది తిరస్కారము గాక నమస్కారం అనుకుందురాయండి. నా వంటి వాని నమస్కారం ఆశించుట నీ వంటి వారికి అంత మంచిది కాదు. వృకాసుర వంటి బ్రహ్మచారి ఎదురైన అపశకునమని తలంచుతూనే ఉన్నాను. బ్రహ్మచారి జీవితమున నేను ఒక్కడనేనా? భాగస్వామిగా ఉంది కదా వృకాసుర. ఒంటివాడిని అనుకున్నా జంటగా మీ ఇంటి వరకు వెంట వచ్చిందా? ఏమనిదేవు? నీవెందుకు నా వెంట? నా వెంట వచ్చినా మండిపోయేదవు. అంటూ జాడ్యము వలె నీవు నా వెంట రాకుము. ఊరితుంటది నేను అంటు జాడ్యముగా. వృకాసుర మంచి చెడులు ఎరుగుక మాట్లాడుతున్నావు. నేను సామాన్య నరుడు అనుకుంటేవా? ఏమి లేదు వానరుడు అనుకుంటుని వచ్చిన దాన్న బొమ్మ. దానికేమి మాయదారి బుద్ధి మంచి దారి నడవదు. ఊరుకుందామనుకున్నాను నోటికి తీరకుండదు. కారు కోతలాడకము. ఈ భస్మాసురుని తీరేమో నీకు తెలియదు కాబోలు. భస్మాసురుడు ఇది పరమేశ్వరుడి నామమా? ఏమి? అవును. అయినా అందులో విశేషమేమో తెలుసుకుందామని కలుసుకుంటున్నాయి. కానీ విషయమేమో అర్థం కాలేదు. నీకు అర్థం కాలేదా నారద? అపముని మెప్పించి అమేయవనములార్చించుకుని ఆ వర ప్రభావమున ఆ నిమిషులనైనను నిర్జించగలను. నీవు నిర్జించుటయో యముడు గర్జించుటయో ప్రాణములు వర్జించు. ఎవడు ప్రాణములను వర్జించున్నది? ఆ నిమిషులే. కానీ పినాకపాణి నీకంత సునాయాసముగా వశమైనాడా అని నా సందేహము. మందబుద్ధులకు సందేహం ఎక్కువ. ముందు మాట చెప్పము. ఆ పరమేశ్వరుడు నీకంత శీఘ్రగతిన ప్రత్యక్షమైనాడా? వీరి నారద 5 సంవత్సరములు అంటే అమేయ తపమాచరించితిని. చివరకు శరీరమర్పించి శంభుని మెప్పించి అమేయ వరములు అర్పించుకుంది. ఆ వర ప్రభావమున నాకెదురగు వారిని భస్మము సంకల్పించితే దీనికి ఏ మందును? నీవింత అమాయకుడు వైద్యమేమా అని అందును. నా మాట విని మంచిదందును. కొంతకాలం నిన్ను ఈ పొడమిపై బ్రతుకమందును. నారద అందరాని వరములన్నిటినని ఆనందపడుతున్నా నీవు అపహాస్యము చేయుచుంటివా? పాపం లోకమునకు పనికి వచ్చువాడు నిన్ను భస్మము చేయట మంచిది కాదని యోచించుతున్నాను. అటలైనా నీవే ప్రాణినైనా భస్మము చేయగల వరము పొందితివన్నమాట. అవును. బాగు ఈ వరం అతడిచ్చినా నీవు కోరితివా? నేనే కోరితిని. ఏమి కోరితివి? సారము లేని వరము కోరితివి. అందులకే చింతించుతుంటిని. నారద నీవింత దురాచారుడవని నాకు ముందే తెలియదు. నేను దురాచారుడును సదా దానవాభ్యుదయ విచారుడును మీ పూర్వీకులను అడిగి తెలుసుకునవచ్చును. నీవు లేని కాసారమును వెతికినట్లు నిఖిలేశుని ప్రార్థించి నిరర్ధకమైన వరము కోరుకుంటివయ్యా. నారద
నన్ను వంచుటకు ఆలోచించుతున్నావా? నిన్ను వంచినా నాకొచ్చు లాభమేమి. ఆ, మరి ఆ నటరాజవరంపై నీకు నమ్మకం ఉన్నదా? నీకు లేదా? నాకేమీ లేదు. కారణము చెప్పేదన గాని వరం వరకు పరీక్షించితివా? పరిపంధుల కొరకే నిరీక్షించుతుంటేనే. అందులకే ఆక్షేపించితేనే. వరములో బరువు ఉన్నదో లేదో ఆ పరమశివునికే తెలియను కానీ తదితరులకు తెలియదు. ఇది నగ్న సత్యం అని ఒప్పుకుందువా? సరే గాని ఇప్పుడు ఎవరిని పోకార్పముందు? అంకురార్పణం ఎవరో ఆలోచింపుము. తొలుత నీ వర పరీక్షకు గురి కాబోవు వాడు కడు సమర్థుడుగా ఉండవలేను. నీకన్నా సమర్థుడేవాడు. నేనా సమర్థుడనే? అవును. ఆలోచన చెప్పుడులోనా అంతమొకటిలోనా? రెండింటికి నీవే సమర్థుడవు. కట్టింది కానీ ఆ శంకరుడు నన్ను మోసము చేయగా ఎర్రివాడ భక్తవ శంకరుడని నీవు నమ్మిన ఆ శంకరుడు అసురుడు అయిన నిన్ను అన్యాయము చేశాను. మాయవరములిచ్చి మటు మాయ కృపను ప్రసరించి ఎంత అమాయకుండవో. అన్యాయము నరికెట్టవలనన్నా ఆ భౌనే పరీక్షింపవలెను. సకల సమ్మతమైన నా ఈ మాట నీవు నమ్మినను సరియే నమ్మకునను సరియే. నారద, న్యాయాన్యాయములతో నాకు సంబంధము లేదు. నేనిప్పుడే కైలాసమాడుతున్నాడా? నేనెప్పుడు వ్యర్థపు మాట్లాడువాడును కాను. లోకము ఊరుకున్నాను సరియే ఊరిపోసుకున్నాను సరియే. నేను మాత్రం మాట తప్పండి. నారద, నాకు అనవసరం కూడా. కైలాసమునకు నీవును వచ్చినవా? కైలాసమునకు నేను రాను. కారణము? నేను నీ వెంట వచ్చినచో దీనినంతయు నేనే వరచిత్రనే అందరూ నన్నందరూ మంచి చెడుల గురించి విచారించిన వాడు నగుంటే ఇట్లా అనవలసి వచ్చినది. కావున నీ ఒక్కడమే పొమ్ము. సరే సరే నారద, నీ మేలు ఈ జన్మాంతము మరువనే. సరే, నేను పోయి వచ్చాను. పొమ్ము పొమ్ము. పడి పఠాపంజలు గమ్ము బహుకాలము నుండి తప్పించుతుందా గంపడే ఆయుమూడి
నమో నమో నారాయణ